ఓకే. హాయ్ అండి. వెల్కమ్ టు గోల్డ్ ట్రేడింగ్ ఛానల్. సో మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నట్టుగానే ఈరోజు లైవ్ పెట్టడం జరిగింది గోల్డ్ ట్రేడింగ్ కోసం యూట్యూబ్ ఛానల్లో. అట్లాగే చాలామంది గోల్డ్లో ట్రేడింగ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటున్నారు. మనం XAESC ట్రేడింగ్లో మీరు ఏ యాప్లో ట్రేడింగ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఎక్సమ్లో ట్రేడింగ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈరోజు మనం ఏ బేసిస్ మీద ట్రేడ్ ఇవ్వడం జరిగింది, ఏ లెవెల్స్లో ట్రేడ్ ఇవ్వడం జరిగింది, అవి టార్గెట్స్ హిట్ అయినాయా హిట్ అవ్వలేదా, అలాంటి విషయాలు ఒకసారి చూద్దాం. మీరు నేర్చుకుంటూనే వీటిల్లో ఎర్న్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. సో చాలా మందికి ఆప్షన్ ట్రేడింగ్ తెలుసు ఇండియన్ మార్కెట్స్లో. గోల్డ్ బిట్ కాయిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనే విషయాలు చాలా మంది తెలియకపోవచ్చు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా మన వీడియో వాచ్ చేస్తూ ఉంటే గోల్డ్లో ట్రేడింగ్ చేయడం బెటరా ఆర్ ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేయడం బెటరా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మన కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన అనాలిసిస్ ఇవాళ ఎలా చేసాం అనే విషయాన్ని మీకు చూపించడం అయితే ఇప్పుడు జరుగుతుంది. చూద్దాం. ఓకే అండి. సో ఈరోజు మనం ఈ ట్రేడ్ ఎలా ఇచ్చాం, ఓకే, టార్గెట్స్ ఎలా హిట్ అయినాయి అనే ప్రాసెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మనకి మార్కెట్ ఎలా ఫాలో అయింది చూసారా, ఎలా ఫాలో అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్స్ అవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించుకున్నారంటే ఇలా ఫాలో అయింది, సేమ్ ఈ ఏరియాకి వచ్చి సపోర్ట్ తీసుకోండి 4116 ఏరియాకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ అయ్యి మీకు 4139 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 200 పిప్స్, మోర్ దాన్ 200 పిప్స్ ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వచ్చేస్తుంది మార్కెట్. అంటే 4116 ప్రీవియస్ సపోర్ట్ ఉంటే ఇప్పుడు 4119 దగ్గర వచ్చి ఓకే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. మీకు కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్స్ అయినట్టుగా నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ రావడంతో మీకు ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. 4127 దాకా మీకు ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది టార్గెట్ మీకు ఫిక్స్ చేశాను. సో దీని కింద ఏదైతే ప్రీవియస్ లో ఉందో ఇక్కడ ఈ లో అనేది మనం ఇక్కడ స్టాప్ లాస్ గా పెట్టడం జరిగింది. ఇది టార్గెట్. సో ఇక్కడ 4127 మనం ఎక్కడైతే బై చేసామో ఇక్కడ 4127 దగ్గర ఎప్పుడైతే బై చేసామో 4137 టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా హిట్ అవ్వడం జరిగింది. ఇది డెమో అకౌంట్ అండి, రియల్ అకౌంట్ కాదు. ఈ డెమో అకౌంట్ లో మీరు చూసినట్టయితే 4127 దగ్గర నేను బై చేశాను, 4137 దగ్గర ఎగ్జిట్ అయింది. ఇది ఆటోమేటిక్ గా స్టాప్ లాస్లు టార్గెట్లు పెట్టుకోవచ్చు. సో హిట్ అయింది కాబట్టి తీసేసింది. $45 మన ప్రాఫిట్ చూపిస్తుంది. సేమ్ ఎట్లాగే ఇంకో ట్రేడ్ వేసాను నేను. ఇది 0.10 లాట్ సైజు 4126 దగ్గర బై చేసాం. ఇక్కడ 4134 దగ్గర ఎండ్ చేసాం. సో ఓవరాల్ గా $123 అనేది డెమో సెషన్ లో మనం గ్రాప్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, పర్టికులర్గా ఒక సెటప్ వచ్చిన తర్వాత సెటప్ వస్తేనే బై చేయడం అనేది అలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఫర్దర్గా మీతో కొన్ని విషయాలు చెప్పాలి. గోల్డ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు చార్ట్లో గోల్డ్లో ట్రేడింగ్ ఎలా పెట్టామనే విషయం మీకు చెప్పాను కదా. సో నేను ఏ బేస్ మీద ఇచ్చానో మీకు ఐడియా ఉండి ఎవరికైనా చార్ట్ ప్యాటర్న్ గమనిస్తా ఆ చార్ట్ ప్యాటర్న్ పేరు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనం ఎక్సమ్లో నేను ట్రేడ్ చేస్తున్నాను కదా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనం లింక్ మన ఛానల్లో ఉంటుంది, ఆ లింక్ బయోలో ఉంటుంది, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సీ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కూడా ఇలాంటి మోర్ ఇన్సైట్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి మరిన్ని విషయాలు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.